మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు. ఎప్పుడూ నేనున్నానంటూ వెంటే ఉంటారని, ఆ కక్షతోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని, కొమ్మలను నరికేస్తే చెట్టు బలహీనమవుతుందని మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారని మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే పేదలకు సేవ చేసే కుటుంబమని, వారికంటే ప్రజలకు మీరు చేసే సేవ చూపించండి అని సవాల్ చేశారు. ఇక ఏపీ మద్యం కేసును ఢిల్లీ లిక్కర్ కేసుతో పోలుస్తున్నారు. మద్యం పాలసీ గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైందన్నారు. బంగారం కొనుగోలుదారులకు మరో షాక్ తగిలింది. మంగళవారం దేశీయ మార్కెట్లో పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకొని జీవితకాల గరిష్టాన్ని తాకింది. సాధారణంగా సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు తగ్గకపోగా నిరంతరం పెరుగుతూ ఉండటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేటి ట్రేడింగ్ లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా 520 రూపాయలు పెరిగింది. ఈ పెరుగుదలతో పసిడి ధర 1,12,750 రూపాయలన్న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రజల కోసం అవసరమైన మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఎక్కడా ఎఫ్ఆర్బిఎం నిబంధనలను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తరహాలో అప్పులను ఇతర అవసరాలకు మళ్లించడం లేదన్నారు. 2024 జూన్ 12 నాటికి గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 9,74,556 కోట్లు అప్పులు చేసిందని సభకు తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కళ్లు కప్పి పలు సంస్థలు సృష్టించి నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చిందన్నారు.